నమస్తే, మీరు చూస్తున్నారు సత్య ఆన్లైన్ ఐఏఎస్ అకాడమీ. నా పేరు బొజ్జా మంగారు. మనం గత క్లాసులో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి కార్యనిర్వాహక శాఖలో భాగమైనటువంటి రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, కేంద్ర మంత్రి మండలి గురించి మనం కంప్లీట్ చేసుకోవడం జరిగింది. అయితే ప్రధానమంత్రి, మంత్రి మండలి నియామకం ఏ విధంగా జరుగుతుంది, వాటి యొక్క ప్రాధాన్యత ఏంటి, కేంద్ర మంత్రి మండలి ఏ ఏ సందర్భాల్లో ఏ విధంగా వ్యవహరిస్తుందో మనం గత క్లాస్లో డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఈరోజు మనం క్లాస్లో భారతదేశంలో జవహర్లాల్ నెహ్రూ నుండి మొదలుకొని నరేంద్ర మోడీ వరకు 14 మంది ప్రధానమంత్రులు చేశారు. 16వ లోక్సభ ప్రస్తుతం మనకి కొనసాగుతుంది. ఈ 16 లోక్సభలకు సంబంధించి 14 మంది ప్రధానమంత్రుల కాలంలో జరిగినటువంటి ప్రముఖమైనటువంటి సంఘటనలను మనం ఈరోజు క్లాస్లో నేర్చుకున్నాం. ప్రధానమంత్రులు విశ్లేషణ. మనకి తెలుసు ఆర్టికల్ 75 ప్రకారం, ఆర్టికల్ 75(1) ప్రకారం భారత ప్రధానమంత్రిని రాష్ట్రపతి నియమిస్తారు అని తెలుసు. రాష్ట్రపతి రాజ్యాధినేత, దేశాధినేత, అది మన ప్రధానమంత్రి ప్రభుత్వాధినేత అని చెప్పేసి రామ్ జవాయ్ కేసులో మనకి సుప్రీంకోర్టు స్పష్టం చేయడం కూడా మనకు తెలుసు. ప్రధానమంత్రి ప్రభుత్వాధినేత, ఇతను మిగిలినటువంటి ముఖ్యమైనటువంటి అధికారులు రాష్ట్రపతి చేత నియమించబడడానికి ప్రధానమంత్రి సలహా ఇవ్వడం జరుగుతుంది. అంటే ప్రధానమంత్రి సలహా మేరకు మాత్రమే రాష్ట్రపతి అధికారులను నియమిస్తారు. ప్రధానమంత్రి సలహా మేరకు మాత్రమే రాష్ట్రపతి కేంద్ర మంత్రులను నియమిస్తారు. ప్రధానమంత్రి సలహా మేరకు మాత్రమే కేంద్ర మంత్రులకు రాష్ట్రపతి శాఖలు కేటాయిస్తాడు. అంటే ప్రతి విషయంలోని కూడా ప్రధాని సలహా అనేటువంటి పదాన్ని మనం ఎందుకు పదే పదే ఇస్తున్నాం అంటే ప్రధానమంత్రి పదవికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఆ విధమైనది. సో ఈయన ప్రభుత్వాధినేతగా ఉంటూ, కేంద్ర మంత్రి మండలి నాయకుడిగా ఉంటూ, కేబినెట్ సమావేశాలకు అధ్యక్షత వహిస్తూ, కేంద్ర మంత్రులందరిలోని కూడా ఈయన అజమాయిషీ కలిగి ఉంటాడు. ఈయన సమానుల్లో ప్రథముడు అని చెప్పేసి మనం పిలుస్తూ ఉంటాం. మార్లే ప్రధానమంత్రి పదవిని సమానుల్లో ప్రథముడు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఐవర్ జెన్నింగ్స్ అయితే ప్రధానమంత్రి పదవిని సౌరకుటుంబంలో సూర్యుడు అంటారు. అంటే సౌరకుటుంబంలో సూర్యుడు ఎంత ప్రధానమైనటువంటి వాడో మంత్రివర్గంలో కూడా ప్రధానమంత్రి అంత ప్రధానమైనటువంటి వాడు అని చెప్పేసి సౌరకుటుంబంలో సూర్యుడు అని చెప్పేసి ప్రధానమంత్రిని వ్యవహరించింది ఐవర్ జెన్నింగ్స్ గురించి మనం గతంలో కూడా చెప్పుకున్నాం. భారత రాజ్యాంగాన్ని న్యాయవాదుల స్వర్గం అని విమర్శించినటువంటి వ్యక్తి ఐవర్ జెన్నింగ్స్. భారత రాజ్యాంగాన్ని ఒక అతుకుల బొంతతో పోల్చింది కూడా ఐవర్ జెన్నింగ్స్. అయితే భారత ప్రధానమంత్రి పదవిని చుక్కల్లో చంద్రుడు అని కూడా మనకి పిలవడం జరిగింది. భారత ప్రధానమంత్రి పదవి చుక్కల్లో చంద్రుడు అని చెప్పేసి మ్యారిసన్ అనేటువంటి ప్రముఖుడు చెప్పడం జరిగింది. అంటే అంత ప్రధానమైనటువంటి పదవి భారత పదవి. అలాగే రామ్సే మ్యూర్ ఏం చెప్తాడు అంటే భారత ప్రధానమంత్రి పదవి అనేటువంటిది ఒక రాజ్యం అనేటువంటి ఒక నౌక ఉంటే ఆ రాజ్యం అనే నౌకకు చోదక చక్రాన్ని తిప్పేటువంటి ఒక చోదకుడు లాంటి వాడు ప్రధానమంత్రి అని చెప్పేసి రామ్సే మ్యూర్ చెప్పడం జరిగింది. రాజ్యం అనే నౌకకు ఒక కెప్టెన్ అని చెప్పేసి ప్రధానమంత్రి అని చెప్పేసి మన్రో అనేటువంటి వ్యక్తి చెప్పడం జరిగింది. జవహర్లాల్ నెహ్రూ గారు అయితే భారత ప్రధానమంత్రి పదవిని వర్ణిస్తూ భారత ప్రధానమంత్రి పదవి అనేటువంటిది ప్రభుత్వం అనేటువంటి బండికి ఒక ఇరుసు లాంటిది అని చెప్పడం జరుగుతుంది. ప్రభుత్వం అనే బండికి ఒక ఇరుసు లాంటిది. ఇరుసు ఎంత ముఖ్యమో ఒక బండి కదలాలి అంటే ప్రధానమంత్రి కూడా ప్రభుత్వానికి ఎంత ముఖ్యమని చెప్పేసి చెప్పడం జరిగింది. మొత్తానికి ఇది మంత్రివర్గం అనేటువంటి ప్రాకారానికి ఒక మూల స్తంభం లాంటి వాడు ప్రధానమంత్రి అని గ్లాడ్స్టోన్ అని మహాశయుడు చెప్పడం జరుగుతుంది. అంటే ఇన్ని వ్యాఖ్యల తర్వాత మనం ఏమర్థం చేసుకోవాలి అంటే ప్రధానమంత్రి పదవి అనేటువంటిది చాలా కీలకమైనటువంటి పదవి. మరి దేశ భవిష్యత్తుని నిర్ణయించడంలో కానీ, కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడంలో కానీ, మరి గతంలో ఈ 14 మంది ప్రధానమంత్రులు కూడా అనేక విషయాల్లో మరి చొరవ చూపడం జరిగింది. వారి కాలాల్లో జరిగినటువంటి ప్రముఖమైన సంఘటనలన్నింటినీ కూడా మనం ఈరోజు క్లాసులో నేర్చుకుంటాం. మొత్తంగా చూస్తే 14 మంది ప్రధానమంత్రులు కూడా మనకి వరుస క్రమం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఎందుకు వరుస క్రమం ఇంపార్టెంట్ అని నేను చెప్తున్నాను అంటే మన గత ఎగ్జామ్స్లో అడిగినటువంటి బిట్లు ఏ విధంగా అడుగుతున్నాయంటే ఈ క్రింది వాటిలో ప్రధానమంత్రుల యొక్క వరుస క్రమాన్ని వారు పనిచేసిన పదవీ కాలాలను అనుసరించి సరైన క్రమంలో అమర్చండి అని చెప్పేసి లెవెల్ 2 క్వశ్చన్స్ మనం అడుగుతా ఉన్నాడు. రాజీవ్ గాంధీ, విపి సింగ్, చంద్రశేఖర్, పివి నరసింహారావు
వీళ్ళ నలుగురిని ఇచ్చేసి వీళ్ళ నలుగురిని కూడా వాళ్ళ పదవీ కాలాన్ని బట్టి మనకి ప్రధానమంత్రిని ఆర్డర్లో పెట్టండి అని చెప్పేసి మనకి ప్రశ్న ఇవ్వడం జరుగుతుంది. అలాగే చరణ్ సింగ్, విపి సింగ్, చంద్రశేఖర్ అండ్ ఐకే గుజరాల్ అంటాడు. ఈ నలుగురిని కూడా వారు పనిచేసినటువంటి పదవీ కాలాల ఆధారంగా వారిని మనం ఆర్డర్లో పెట్టుకోవాల్సి వస్తుంది. సో ఖచ్చితంగా 14 మంది ప్రధానమంత్రుల యొక్క వరుస క్రమం ఇంపార్టెంట్. అలాగే మనకి బాబు రాజేంద్ర ప్రసాద్ నుంచి మొదలుకొని మనకి ప్రస్తుతం ఉన్నటువంటి రామ్నాథ్ కోవింద్ వరకు ఉన్నటువంటి రాష్ట్రపతుల వరుస క్రమం మనకి చాలా ఇంపార్టెంట్. అలాగే మనకి సర్వేపల్లి రాధాకృష్ణన్ దగ్గర నుంచి మొదలుకొని వెంకయ్య నాయుడు దాకా ఉన్నటువంటి ఉపరాష్ట్రపతుల యొక్క వరుస క్రమం కూడా మనకి చాలా అవసరం. సో ఒక్కసారి మనం ఈ ప్రధానమంత్రులకు సంబంధించినటువంటి విషయాలు మనం చూద్దాం. భారతదేశానికి మొట్టమొదటి ప్రధానిగా జవహర్లాల్ నెహ్రూ వ్యవహరించారు. మనందరికీ తెలిసినటువంటి విషయమే జవహర్లాల్ నెహ్రూ. ఈయన కాలంలో జరిగినటువంటి ప్రముఖ సంఘటనల గురించి మనం ఒకసారి చూద్దాం. అంటే భారతదేశానికి స్వాతంత్రం రాకముందు 1946లో క్యాబినెట్ మిషన్, దీన్నే మనం మంత్రిత్రయ రాయబారము అని చెప్పేసి మనం పిలుస్తాం, క్యాబినెట్ మిషన్ ప్లాన్ అని. సో క్యాబినెట్ మిషన్ ప్లాన్ సిఫార్సుల మేరకు 1946 సెప్టెంబర్ 2న తాత్కాలిక ప్రభుత్వం అనేటువంటిది ఏర్పడింది. ఈ తాత్కాలిక ప్రభుత్వంలో కూడా మరి మా జవహర్లాల్ నెహ్రూ ఒక ప్రధానమైనటువంటి మంత్రిగా వ్యవహరించడం జరిగింది. సో దీని తాత్కాలిక ప్రభుత్వానికి చైర్మన్గా ఆనాటి వైస్రాయ్ వ్యవహరిస్తే వైస్ చైర్మన్గా ఆనాటి మంత్రి అయినటువంటి విదేశీ వ్యవహారాల మంత్రి అయినటువంటి జవహర్లాల్ నెహ్రూ దీనికి తాత్కాలిక వైస్ చైర్మన్గా అనేటువంటిది వ్యవహరించడం జరిగింది. దీని తర్వాత 1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత స్వాతంత్ర భారతదేశానికి తొలి మంత్రివర్గం అనేటువంటిది ఏర్పడింది. అప్పటికి భారతదేశంలో సాధారణ ఎన్నికలు జరగకపోయినా రాజ్యాంగ పరిషత్తే పార్లమెంటుగా వ్యవహరించడం, రాజ్యాంగ పరిషత్ నుంచి కొంతమంది ప్రముఖులను ఒక మంత్రివర్గంగా ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగింది. సో 1947లో ఏర్పడినటువంటి స్వతంత్ర భారతదేశ తాత్కాలిక మంత్రివర్గం ఏదైతే ఉందో ఆ తాత్కాలిక మంత్రివర్గంలో జవహర్లాల్ నెహ్రూ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ప్రధానమంత్రి మరియు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి. అంటే 1952లో లోక్సభకు మొట్టమొదటి సాధారణ ఎన్నికలు జరిగాయి. 1952లో మొదటి సాధారణ ఎన్నికలు లోక్సభకు జరిగాయి. కానీ సాధారణ ఎన్నికలు జరిగేంత వరకు కూడా రాజ్యాంగ పరిషత్తులో ఉన్నటువంటి ఎవరైతే ప్రముఖ వ్యక్తులు ఉన్నారో వారితో 1947లో ఒక మంత్రివర్గం అనేటువంటిది ఏర్పడింది. ఆ మంత్రివర్గానికి ప్రధానమంత్రిగా జవహర్లాల్ నెహ్రూ వ్యవహరించడం జరిగింది. కాబట్టి స్వతంత్ర భారతదేశానికి తొలి ప్రధానమంత్రి ఎవరు అంటే జవహర్లాల్ నెహ్రూని మనం చెప్తాం. ఆయన 4 సార్లు తొలి ప్రధానమంత్రి, 4 సార్లు ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. అంటే ఎందుకు ప్రమాణ స్వీకారం చేయాల్సి వచ్చింది అంటే 47లో అంటే ఎన్నికలకు ముందే ఆయన ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు కాబట్టి ఆయన 4 సార్లు ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. 1947 మొదలుకుని 1964లో ఆయన చనిపోయేంత వరకు కూడా భారతదేశానికి ప్రధానమంత్రిగా వ్యవహరించడం జరిగింది. 1947 నుంచి 1964 వరకు 16 సంవత్సరాల 286 రోజుల పాటు 16 సంవత్సరాల 286 రోజుల పాటు దాదాపు 17 సంవత్సరాల పాటు భారతదేశానికి ఆయన ప్రధానమంత్రిగా వ్యవహరించడం జరిగింది. కాబట్టి భారతదేశంలో అత్యధిక కాలం ప్రధానమంత్రిగా చేసినటువంటి ప్రధాని ఎవరు అంటే జవహర్లాల్ నెహ్రూ. భారతదేశంలో అత్యధికంగా ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి రెండవ వ్యక్తి ఎవరు అంటే ఇందిరాగాంధీ. భారతదేశంలో అత్యధికంగా ఎక్కువ కాలం ప్రధాని పదవి చేపట్టినటువంటి మూడవ వ్యక్తి ఎవరు అంటే మన్మోహన్ సింగ్. ఒక పదవీ కాలాన్ని సంపూర్ణంగా పూర్తి చేసి రెండవ పదవీ కాలాన్ని మళ్ళీ తిరిగి ఎన్నికైనటువంటి ప్రధానమంత్రి ఎవరు అంటే మన్మోహన్ సింగ్. సో అత్యధిక సుదీర్ఘకాలం 16 సంవత్సరాల 286 రోజుల పాటు అత్యధిక కాలం మనకి ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి జవహర్లాల్ నెహ్రూ. రెండవ అత్యధిక కాలం పనిచేసినటువంటి వ్యక్తి ఇందిరాగాంధీ. మూడవ అత్యధిక కాలం పనిచేసినటువంటి వ్యక్తి మనకి మన్మోహన్ సింగ్. అలా కాకుండా ఒక ప్రధానమంత్రిగా ఎక్కువ కాలం పనిచేసినటువంటి మొట్టమొదటి కాంగ్రెసేతర ప్రధాని ఎవరు అని అడిగారు అనుకోండి. ప్రధానమంత్రిగా ఎక్కువ కాలం పనిచేసిన మొట్టమొదటి కాంగ్రెసేతర ప్రధాని ఎవరు అని అడిగితే
వాజ్పేయి అని చెప్పాల్సి ఉంటుంది. వాజ్పేయి కాంగ్రెసేతర ప్రధానుల్లో ఎక్కువ కాలం పనిచేసిన ప్రధాని వాజ్పేయి. అలా కాకుండా మొట్టమొదటి కాంగ్రెసేతర ప్రధాని ఎవరని అడిగినప్పుడు మొరార్జీ దేశాయ్ అని చెప్తాం మనం. మొదటి కాంగ్రెసేతర ప్రభుత్వ అధినేత మనకి మొరార్జీ దేశాయ్. ఎక్కువ కాలం పనిచేసినటువంటి కాంగ్రెసేతర ప్రధాని వాజ్పేయి. అత్యధిక కాలం పనిచేసినటువంటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ. సో జవహర్లాల్ నెహ్రూ తొలి భారత ప్రధాని. అంతేకాదు ఈయన భారతరత్న అవార్డు పొందినటువంటి ప్రధానుల్లో మొదటివాడు. భారతరత్న అవార్డు పొందినటువంటి ప్రధానుల్లో మొదటివారు ఎవరు అంటే మనకి జవహర్లాల్ నెహ్రూ. ఇప్పటి వరకు 6 ప్రధానమంత్రులకి భారతరత్న వచ్చింది. భారతరత్న పొందినటువంటి ప్రధానులు జవహర్లాల్ నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, మొరార్జీ దేశాయ్, వాజ్పేయి. వీళ్ళలో 6 కూడా భారతరత్న అవార్డులు పొందారు. నెహ్రూ 1955లో భారతరత్న అవార్డు పొందితే, లాల్ బహదూర్ శాస్త్రి 1966లో అవార్డు పొందితే, ఇందిరాగాంధీకి 1971లో భారతరత్న అవార్డు వస్తే, రాజీవ్ గాంధీ 1991లో భారతరత్న అవార్డుని పొందితే, మొరార్జీ దేశాయ్ కూడా 1991లోనే భారతరత్న అవార్డు పొందితే, 2015లో వాజ్పేయి భారతరత్న అవార్డు పొందారు. సో మొత్తంగా భారత ప్రధానుల్లో 6 మనకి భారతరత్న అవార్డులు పొందారు. అలాగే మనకి రాష్ట్రపతులు కనుక చూసినట్లయితే బాబు రాజేంద్ర ప్రసాద్ గారు, సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు, జాకిర్ హుస్సేన్ గారు, బివి గిరి అండ్ అబ్దుల్ కలాం 5 రాష్ట్రపతులు అక్కడ మనకి భారతరత్న అవార్డు పొందడం జరిగింది. సో భారతరత్న అవార్డు పొందినటువంటి రాష్ట్రపతుల సంఖ్య 5, భారతరత్న అవార్డు పొందినటువంటి ప్రధానుల సంఖ్య 6. అంటే వాడి బిట్ని ఏ విధంగా అడగడానికి అవకాశం ఉందంటే, భారతరత్న అవార్డు పొందినటువంటి మొదటి రాష్ట్రపతి ఎవరు, భారతరత్న అవార్డును రాష్ట్రపతి హోదాలో పొందినటువంటి మొదటి రాష్ట్రపతి ఎవరు, లేదా భారతరత్న అవార్డు పొందినటువంటి చివరి రాష్ట్రపతి ఎవరు, ఈ క్రింది ఏ భారత రాష్ట్రపతి భారతరత్న అవార్డును పొందలేదు, ఈ క్రింది భారత రాష్ట్రపతులను వారు భారతరత్న అవార్డును తీసుకున్నటువంటి క్రమాన్ని అనుసరించి ఒక వరుస క్రమంలో అమర్చండి. ఇలా ఏ విధంగానైనా మనకి బిట్టడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి 5 రాష్ట్రపతులు మనకి భారతరత్న అవార్డు పొందినటువంటి 5 రాష్ట్రపతుల్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే 6 ప్రధానమంత్రుల్ని భారతరత్న అవార్డు ఎప్పుడెప్పుడు పొందాలనుకున్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. చూడండి, మొరార్జీ దేశాయ్ మనకి ఇక్కడ రాజీవ్ గాంధీ కన్నా కూడా ముందు ప్రధానమంత్రి చేశారు. 1977లోనే ప్రధానమంత్రి చేశారు, కానీ 1991లో వచ్చింది మొరార్జీ దేశాయ్కి. ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే లాల్ బహదూర్ శాస్త్రి గారు మరణాంతరం భారతరత్న అవార్డు పొందారు. మరణాంతరం భారతరత్న అవార్డు పొందినటువంటి మొదటి వ్యక్తి లాల్ బహదూర్ శాస్త్రి. అలాగే మొదటి ప్రధాని కూడా లాల్ బహదూర్ శాస్త్రి. సో ఆయన ఇండియన్ లింకన్ అని చెప్పేసి మనం పిలుస్తాం. కాబట్టి ఈ విధంగా మొరార్జీ దేశాయ్ గారికి రాజీవ్ గాంధీ గారి కంటే వెనకాల భారతరత్న అవార్డు వచ్చింది. ఇలా కూడా మనం చూసుకోవాలి. కాబట్టి భారతరత్న అవార్డు పొందినటువంటి మొదటి ప్రధాని ఎవరు అంటే జవహర్లాల్ నెహ్రూ. ఓకే, ఇంకా మనకి జవహర్లాల్ నెహ్రూకి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు ఏమున్నాయంటే, జవహర్లాల్ నెహ్రూ గారు పంచశీల ఒప్పందాన్ని చేసుకున్నటువంటి ప్రముఖుడు జవహర్లాల్ నెహ్రూ. చౌవెన్లైతో పంచశీల ఒప్పందాన్ని చేసుకోవడం జరిగింది. అలాగే ఆలీన విధానానికి రూపకర్త ఎవరు అంటే జవహర్లాల్ నెహ్రూ. 1954లో చైనాతో చౌవెన్లైతో కలిపి పంచశీల ఒప్పందాన్ని చేసుకున్నటువంటి భారత ప్రధాని ఎవరు అంటే జవహర్లాల్ నెహ్రూ. అలాగే ఆలీన విధానాన్ని రూపొందించినటువంటి భారత ప్రధాని ఎవరు అంటే మనకి జవహర్లాల్ నెహ్రూ. అలాగే డిస్కవరీ ఆఫ్ ఇండియా, గ్లింప్సెస్ ఆఫ్ ఓల్డ్ హిస్టరీ, అలాగే లెటర్స్ టు ది డాటర్. డిస్కవరీ ఆఫ్ ఇండియా, గ్లింప్సెస్ ఆఫ్ ఓల్డ్ హిస్టరీ అండ్ లెటర్స్ టు ది డాటర్ అనేటువంటి 3 ప్రముఖమైనటువంటి పుస్తకాలను జవహర్లాల్ నెహ్రూ రచించడం జరిగింది. కాబట్టి ఈయన పంచశీల ఒప్పందంలో చేశారు, పంచశీల ఒప్పందం చేసుకున్నారు, ఆలీన విధానానికి రూపకర్త, డిస్కవరీ ఆఫ్ ఇండియా, గ్లింప్సెస్ ఆఫ్ ఓల్డ్ హిస్టరీ అనేటువంటి, అలాగే లెటర్స్ టు ది డాటర్ అనేటువంటి పుస్తకాలకు రచయితగా కూడా మనం జవహర్లాల్ నెహ్రూ చెప్తాం. అలాగే 1959లో